వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. సో రీస్టార్టింగ్ ఎవ్రీథింగ్ విత్ ఏం బ్లాగ్ ఇది? డైలీ బ్లాగ్, గ్రాసరీ షాపింగ్. సో ఈ రోజు డైలీ లాగే కాకపోతే గ్రాసరీ షాపింగ్ అన్నమాట. సో మంత్లీ గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్తాం ఈ రోజు. యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నేను ఏదో కొంచెం నీష్ అటుపక్క పోయినాను అనమాట. మా ఆయన ఈ రోజు ఫుల్ బ్రెయిన్ వాష్ చేసినాడు. సో నీ కంటెంట్ వచ్చి డైలీ బ్లాగ్ ఎందుకు చేంజ్ చేస్తున్నావు, నీకు దానికి ఫ్యాన్స్ ఉండేది. బంగారి కూర్చోండి, తిను మామ. పీస్ పీచ్ పీచ్ కొంచెం అమ్ముతుంది మమ్మ చాలా. సో ఈరోజు పోతామని బయట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. తిన్నారా అని అడుగు. తిన్నారా? అక్కడ చూసి చెప్పాలి. తిన్నారా తిన్నారా అంటే అయిపోయింది. అదే తిన్నారా మేము అక్కడ చూసి. ఓ మమ్మ వద్దా? ఫుడ్ రెడీ చేసి మనం బయట పోదాం ఈరోజు. ఈరోజు నాన్న కేక్ కొనిస్తాడు. ఏం కొనిస్తాడు? కేక్ కొనిస్తాడు. ఏం కొనిస్తాడు? కేక్. వద్దా? ఎందుకు వద్దా? కేక్ వద్దా? వద్దా కేక్? కేక్ కేక్ వద్దు అను. కేక్ వద్దును. కేక్ వద్దును. వన్ కేకు. టూ కేక్. సో అక్కడ ఆపేసాను కదా, అదైతే చెప్తానన్నమాట. మా ఆయన అయితే ఈరోజు ఫుల్ నాకు బ్రెయిన్ వాష్ చేశారు. సో నేను చాలా చాలా తప్పుగా పోతున్నాను అంటే, యూజువల్లీ తను ఎప్పుడు నన్ను ఆపడన్నమాట. ఈరోజు పొద్దున్నే వచ్చింది కదా ఒక అప్డేటు, వైటీ క్రియేట్లో 8000 అవర్స్ వచ్చేసినాయి అండ్ ఇంకా యూట్యూబ్లో ఏమీ సాధించలేము అనేలాగా కొంచెం డిప్రెస్ అయిపోయాను. సో దానికి తను కొంచెం నాకు మోటివేట్ చేస్తారనమాట. ఓకే, 8000 అవర్స్ అంటే 8000 వాచ్ అవర్స్కే మ్యాటర్ కాదు కదా. ఇక్కడ నువ్వు ఒక ఫ్యాన్స్ని, ఒక మంచి పీపుల్ని, ఒక కమ్యూనిటీని ఫామ్ చేయాలి. సో అది నీ గోలు. అండ్ ఎందుకో మాట ఎత్తే డిస్ట్రాక్షన్ అయిపోతావు. ఈ షాపింగ్ అంట ఏదేదో చేస్తావు, కామెడీ చేస్తావు, కొన్ని రోజులు రీల్స్ చేస్తావు, కొన్ని రోజులు కుకింగ్ చేస్తావు. ఏదైనా ఒక్కదానికి కరెక్ట్గా ఉండు. నీకు ఎప్పుడు ఫస్ట్ నుంచి డైలీ వ్లాగ్స్ అంటేనే ఇష్టం కదా, వై డోంట్ యూ అదే దానికే ఉండు, ఎందుకు పక్కకు పోతావు. అండ్ ఇక్కడ నా కూతురు షూ వేసుకో అని చెప్తుంది. ఎంత క్యూట్గా చెప్తుంది తెలుసా. సో అక్కడ ఫుల్ బయట అది సౌండ్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ తీసేసాను, లేకుంటే చాలా క్యూట్గా చెప్తుంది. అండ్ నేను ఈ డ్రెస్ వేసాను కదా, వాళ్ళ నాన్నకైతే నచ్చలేదు. సో నేను వేసిన డ్రెస్ వాళ్ళ నాన్నకు నచ్చలేదు. సో ఇప్పుడు బయలుదేరే ముందు బీగం కూడా వేసి ఇప్పుడు చేంజ్ చేస్తున్నాడు కూతురికి. నాన్న ఆ డ్రెస్ బాగాలేదంట కూతురికి. ఇది అది ఉల్టా వేసినావు, ఉల్టా వేసినావు. సో మొత్తానికి డ్రెస్ అయితే చేంజ్ చేసి బయలుదేరిపోయామన్నమాట. సో ఈ డ్రెస్ అయితే వేశారు. సో ఇద్దరు హ్యాపీ. అండ్ నేను కూడా మొన్న వ్లాగ్లో చేశాను కదా, అదే కుర్తా సెట్ వేసుకున్నాను అన్నమాట. చాలా బాగుంది. ఇది ఉతికినా కూడా కలర్ పోలేదు. యూజువల్లీ బ్లూ కలర్ పోతుంది, కానీ ఇది నాకు కలర్ పోలేదు అన్నమాట. చాలా బాగుంది. సో బైక్లో అయితే బయలుదేరాము. యూజువల్లీ రేషన్ కంటే ఆటోలో వెళ్తాం, కానీ మాకు మధ్యలో ఒక ఫ్రెండ్ని మీట్ అయ్యేది ఉండింది అనమాట. సో అక్కడ వెళ్ళి బయలుదేరుతున్నాం అనమాట. నాకు కూతురికి కూడా త్వరలో హెల్మెట్ తీసుకోవాలి. ఈ బైక్లో రైడ్ అలాగే చేయకూడదు కదా వితౌట్ హెల్మెట్. సో అదే ఆలోచిస్తున్నాము ఏది తీసుకుంటే బెటరు అని. ఇంకా మేమైతే మెట్రోకి రీచ్ అయిపోయాము. సో మీరు నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి కంటిన్యూగా ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. నేను డీమార్ట్ అలాంటి దానికి వెళ్ళాను అనమాట. మెట్రో హోల్సేల్ షాపింగ్ అని వస్తుంది. సో దానికి వచ్చాను. దీని గురించి నేను ఒక లాంగ్ వీడియో కూడా చేశాను, కానీ ఐ డోంట్ నో ఇప్పుడు అది ఉందో లేదో తెలీదు. సో ఇది మెట్రో హోల్సేల్ టైప్ అనమాట. హోల్సేల్ అంటే ప్రైసెస్ అంత డిఫరెన్స్ ఏమి ఉండవులేండి, కానీ బల్క్గా షాప్స్కి అలాంటి వాళ్ళు తీసుకునేకి వస్తారు. చాలా చాలా పెద్దదనమాట. ముందైతే కార్డ్ చేయడానికి చాలా రూల్స్ ఉండేవి. మెట్రో కార్డు ఉంటేనే మనం బిల్ చేయగలము, మామూలుగా డిమార్ట్ లాగా కాదనమాట. సో కానీ ఇప్పుడు ఏం లేదు. వాకిన్ ఎవరన్నా పోతే వాళ్ళు ఎలైట్ కార్డ్ అని చేసిస్తారన్నమాట 1000 రూపీస్ కడితే. కాకపోతే ఆ 1000 రూపీస్ కూడా మనం 1000 రూపీస్ కట్టామనుకోండి మనకి 2500 టోటల్ ఇయర్లీ వస్తుంది. సో 2500 3500 తెలియదు, అంటే మంత్లీ మన బిల్లులో 250 రూపీస్ తక్కువ అవుతుంది అనమాట.
కానీ మినిమమ్ మనం 1000 రూపీస్ పర్చేస్ చేయాలి. నేను చెప్పాను కదా! చాలా చాలా పెద్దదనమాట మెట్రో. ఆల్మోస్ట్ ఒక 4, 5 డీమార్ట్స్ పక్క పక్కన పెడితే ఎంత పెద్దదో అంత పెద్దదుంటది. అంటే ఇక్కడ అన్నీ ఉంటాయి. చెట్లు, ఫ్రిడ్జు, టీవీలు, బట్టలు అన్నీ ప్రతి ఒక్కటి ఇది ఉండదు అని ఉండదన్నమాట. నీకు తిరిగి తిరిగి ఆల్మోస్ట్ మాకు ఎవ్రీ టైము అటుపక్క, ఇటుపక్క తిరిగాక టైం అయిపోతదన్నమాట. అంటే మరి అన్ని రకాలు ఉండవు. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. కాకపోతే మంచి మంచి బ్రాండ్స్ అవన్నీ చాలా ఆఫ్‌లో దొరుకుతాయి. లైక్ ఇప్పుడు ఆ ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను కదా! ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు నేను దీన్ని చూస్తాను. తీసుకోవాలని. సో, ఇవి మనకి బయట 1,00,000, 1,50,000 ఉంటాయి కదా! ఇక్కడ 60,000, 70,000కే దొరుకుతాయన్నమాట. అంటే మరీ ఆన్‌లైన్ కన్నా కొంచెం తక్కువే. కాకపోతే మెట్రో కదా! ఎంతైనా ఆఫ్‌లైన్ షాపింగ్ ఇష్టం ఉండే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటది. సో, ఎప్పటికైనా ఇంత పెద్దది తీసుకోవాలి అంటే అంత పెద్దది పెట్టుకోవడానికి ఇల్లు ఎక్కడి నుంచి తెస్తా అన్నారు. అందుకే చూపిస్తున్నాను. ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకొని అంత పెద్ద టీవీ పెట్టాలి చూడు ఇంట్లో అనేసి. సో, ఫుల్ పెద్ద టీవీ, అన్నిటికన్నా పెద్ద టీవీ ఇదే అన్నమాట. అది చూపిస్తున్నాను. ఇది తీసుకో అనేసి. దానికి మా ఆయన అది ఆహాలో ఒక డైలాగ్ ఉంటది కదా! అది చెప్తున్నారన్నమాట. కళ్ళు మూసుకొని చూడు, చెవులు మూసుకొని విను అనేసి. సో, అదేదో డైలాగ్ ఉంది గదా! నాకు గుర్తు రావట్లేదు. అది చెప్పారన్నమాట. ఇంకా ఒక్కొక్క ఐటెమ్ తీసుకొనొస్తా ఉన్నాము. ఈసారి మేము బట్టల పక్క, అటుపక్క పోలేదులెండి. జస్ట్ మీకు చూపించడానికి ఒక చిన్న గ్లింప్స్ ఏసాను. సో, ఇంకా ఇంట్లో చెప్పి పిలుచుకొచ్చాను కదా! కేక్ కొనిస్తాను అని. కొనియకపోతే ఎలా చెప్పండి. యాక్చువల్లీ ఇది కూడా మెట్రోనే. మీరు మన పాప వెనకాల సైడ్‌లో చూస్తే తెలుస్తది. సో, బయట ఇలాగ కాఫెటేరియాలో బయట కూడా కాదు జస్ట్ బిల్ కౌంటర్ దగ్గర 2 కాఫెటేరియాలు పెట్టింటారు వాళ్ళు. ఒకటి మెట్రో వాళ్ళది అండ్ ఇది రియోబా అనేసి ఒక బ్రాండ్. ఐ డోంట్ నో మీరెప్పుడైనా ఇన్నారో లేదో తెలుసా? ఒక కాఫెటేరియా కేఫ్ టైపు రియోబా అనేసి. టేస్ట్ బానే ఉంటది అండ్ అన్నీ చాలా అఫోర్డబుల్ ఉంటదనమాట. సో, నేనైతే ఇది ఎగ్ పఫ్ తీసుకున్నా. పాపకి ఈ ఏమంటారు? కేక్ పేస్ట్రీ తీసుకున్నాను సారీ. సో, ఇంక ఇంట్లో చెప్పాను కదా! కేక్ కొనిస్తాను అనేసి. అందుకే తీసుకున్నాననమాట. ఇంకా తనది చూడగానే ఫుల్ హ్యాపీ అయింది. తీసుకోవడానికి రాదు ఆ స్పూన్‌తో అయినా ట్రై చేసింది. దెబ్బకి ఎగిరి బయట పడిపోయింది. ఇంక నేనే కొంచెం కొంచెం తీసిచ్చాననమాట. మా ఆయనకేం తీసుకోలేదు అనుకోవద్దండి. తను ఇంకా బిల్ కౌంటర్‌లో ఉన్నారు. సో, మేము ప్రతిసారి ఇక్కడొచ్చి వెయిట్ చేస్తామనమాట. సో, తనైతే బర్గర్ ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా అది వీడియో తీయలేదు. అండ్ కూతురు కేక్ అంత తినదన్నమాట. జస్ట్ ఒక దాంట్లో కాలు భాగం తింటది. మా పాప ఎక్కువ స్వీట్స్ తినదు ఒక్కొక్కసారి. సో, మొత్తానికి కేక్ తిన్నాక ఆహ్, రేషన్ అంతా తీసుకొని తనైతే బిల్ కౌంటర్ దగ్గర ఉంటే మేమైతే ఇక్కడ తీసుకున్నామన్నమాట. కేక్ తింటున్నామన్నమాట. అండ్ నాకొకటే అనిపిస్తదా? మీకు కూడా మెట్రోకి పోతే టైం పోదు అని అనిపిస్తదా? ఇంకా జస్ట్ రేషన్ అంతా తీసుకొని బయలుదేరే లోపల ఈవినింగ్ 6:30 వరకు అయిపోయింది. ఫుల్లు వర్షం పడతా ఉండింది. అందుకే ఇంక ఇలా కాదు అనేసి మేమైతే ఆటోలో ఎక్కేసామనమాట. నా కూతురికి అప్పటికే నిద్ర వస్తున్నట్టుండింది. చూసారా ఫుల్లు వర్షం పడుతుంది. నేను ఆటో తీసుకోయిందని ఆగిపోయిందనమాట. ఇలాగున్నప్పుడు నా కూతురు బాగా ఎంజాయ్ చేస్తది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తదనమాట. అండ్ నాకు కూడా ఇలా ఆటోలో పోయినప్పుడు తనకి ఎంజాయ్ చేపించడం చాలా ఇష్టము. కాకపోతే మేమెక్కువ టూ వీలరే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే బెంగుళూరు ట్రాఫిక్ మీకు తెలిసిందే కదా! చాలా చాలా ట్రాఫిక్ ఉంటది. అందుకే యూజువల్లీ మాక్సిమం మేము టూ వీలరే ప్రిఫర్ చేస్తామనమాట. అన్‌లెస్ అది చాలా దూరము అంటే టూ వీలర్‌లో కూడా పోయేకవ్వదు. లైక్ 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ అలా ఉంటే మెట్రో ఆటో లేదా మెట్రో ప్రిఫర్ చేస్తాము. ముందంతా మేమిద్దరమే ఉన్నప్పుడు మెట్రోలో వెళ్ళిపోయేవాళ్ళము. ఇప్పుడు పాప ఉంది కదా! సో, ఎక్కువ రిస్క్ తీసుకోమన్నమాట. ఎందుకు తనని హింస పెట్టడము అని ఆటోలో వెళ్తాము. కానీ ట్రావెల్ టైమ్ ఎక్కువుంటే మాత్రం మెట్రోలో వెళ్ళిపోదాం. అంటే ఆటోలో మనకి 1 ½ అవర్ పట్టేది. మనం మెట్రోలో 20, 25 మినిట్స్‌లో చేరుకోవచ్చు. అంత త్వరగా చేరొచ్చన్నమాట. సో, అందుకనేసి అండ్ ఇదంతా అయిపోయినాక ఇంకా ఇంటికి వెళ్ళేసరికి దగ్గర దగ్గర 7 ఏమో అయింది. ఈవినింగ్ 6:30కి ఆ రోజు ఇలా ఉంది చూడండి. ఆల్మోస్ట్ టైము 7:30 అవుతుంది. మేమొచ్చే లోపల వాన లేట్ అయిపోయిందనమాట. ట్రాఫిక్ వేరే ఎక్కువ ఉండింది. సో, దానివల్ల ఈరోజు ఏమీ సర్దను. తెచ్చినాను. ఇదిగోండి. ఇదొక బ్యాగు. కొంచెం కొంచెం ఓపెన్ చేసిన. ఇదొకటి అండ్ బట్టలు కూడా అట్లే ఉన్నాయి. నేను ఇంకా బట్టలు ఆరేయాల. ఇదో 2 బ్యాగులు. ఇక్కడ ఒక 2 బ్యాగులు ఉన్నాయి. సో మొత్తం ఇంతైతే తెచ్చినానన్నమాట. ఈరోజు ఈ మంత్ రేషన్ బిల్ ఎంత? 7,000 చెప్పే. 100. ఈ మంత్ రేషన్ బిల్ 7,100 రూపీస్.
సో ఇది మా మంత్లీ గ్రాసరీ వ్లాగ్. అంతేనా? అంతేనా? సో నా కూతురు అయితే పడుకునేస్తుంది అనమాట. పాపం ఏమీ తినలేదు. అక్కడ కొంచెం కేక్ తినేది కదా, సో అది తిని మంచిగా పడుకునేసింది. ఇప్పుడు లేచింతోనే తనకి డిన్నర్ పెట్టి మళ్ళీ పడుకోబెట్టాలి. సో వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మల్లేశ్వరి. బాయ్.